వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. అమరావతి అసెంబ్లీలోని వర్షాకాలాలకు శాసనసభలోని సమావేశంలోని జలవనరుల శాఖపై ప్రశ్నోత్తరాలు భాగంగా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను కరువు రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దే దిశగా నిర్వహణ జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన జలవనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తిరిగి గాడిలో పెడుతున్నట్టు తెలిపారు. ఆఖరి నీటి బొట్టు వరకు వడిసి పట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్దేశం చేశారని తెలిపారు. అంటే మేము కూడా ఆయన దగ్గర నుండి చూసినప్పుడు ఆయన నుంచి ఒకటే మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన: జలం ఉంటేనే జనం ఉంటారు, జలం ఉంటేనే ప్రగతి ఉంటుంది, జలం ఉంటేనే ఉనికి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే మనం కూడా చూసాం, ఏ దేశ చరిత్ర చూసినా, ఏ ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా కూడా పల్లెల నుండి పట్టణాల వరకు కూడా, మహానగరాల వరకు కూడా చూస్తే నదుల యొక్క వనరులను ఉపయోగించుకునే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అటువంటి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 100% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్. అటువంటి వ్యవసాయానికి ఒక ఆయువు పట్టు, ఒక ఆధారం జలవనరుల శాఖ అనే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు గుర్తించి ఆ యొక్క జలవనరులతోటే, ఆ జలవనరుల్ని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రంలో ఒక సిరి సంపద ఉంటుంది, రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చొచ్చు అనేటువంటి ఆలోచనతోటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో. ఎందుకంటే మనం చూసాం ఆ రోజు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఒకసారి చరిత్ర కనుక తిరిగి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాష్ట్ర జలవనరులు ఏ రకంగా ఉన్నాయనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు మరి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం అంతా కూడా చూస్తే నదుల పరిసర ఏదైతే అనుబంధమైనటువంటి డెల్టాలు, కాలువలు, వాగులు, వంకలు, వర్షాధార చెరువుల చెంతనే ఆ రోజు వ్యవసాయం ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు చూస్తే వ్యవసాయం సంబంధించినటువంటి విస్తీర్ణం కూడా చాలా పరిమితంగా ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మెట్ట ప్రాంతాలంతా కూడా పూర్తిగా వర్షాధారంతో సాగేటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. దాని ఫలితంగా వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు కరువు రక్కసి కోరల్లో ఆ రోజు రాష్ట్రం కానీ రైతులు కానీ చిక్కుకున్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే వ్యవసాయం కానీ, ఇరిగేషన్ కానీ చరిత్రే మారిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకు మనందరికీ తెలుసు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే మెట్ట ప్రాంతానికి సంబంధించి భూగర్భ జలాలను వెలికి తీయడం ద్వారా సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో కరెంటు వినియోగానికి ఆ రోజు సబ్సిడీ ఇచ్చి ఈరోజు మెట్ట ప్రాంతాలు సైతం, ఏదైతే రాయలసీమ ప్రాంతాలు సైతం మరి ఏదైతే కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈరోజు ఏ ప్రాజెక్టు చూసినా, ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఆశయం ఏదైతే ఉందో దాన్ని పుణుకు పుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగించడంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు
ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీనివా కానీ, ఒక గాలేరు నగర్ కానీ, ఒక వెలిగొండ కానీ, ఒక పోలవరం కానీ, ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఇట్లా ఏ ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ కూడా, అదేవిధంగా ఏ రిజర్వాయర్ అయినా, ఇప్పుడే సభ్యులు చెప్పారు, ఏదైతే ఒక గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, ఏదైతే మరి చిత్రావతి, మరి మైలవరం, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్నోపల్లి, ఇలా ఏ రిజర్వాయర్, ఏ ప్రాజెక్టు చూసినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టంగా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రకంగా ఈ ప్రాజెక్టుల పేర్లు చెప్పినా, ఈ రిజర్వాయర్ల పేర్లు చెప్పినా తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక శాండ్, ఒక ల్యాండ్, ఒక మైన్, ఒక లిక్కర్, ఈ మాఫియా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలు కానీ, అదేవిధంగా ఏదైతే మరి రాయలసీమ ప్రాంతాలు కానీ, ఈరోజు డెల్టా ప్రాంతాన్ని తలదిన్నేటువంటి విధంగా సిరులు పండుతున్నాయన్న. మరి ఆ రోజు మనం చూసాం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక స్వర్ణయుగం, ఆ రోజు రాయలసీమ అంటే ఒక రతనాల సీమగా వెలుగొందినటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో చూసాం. ఎందుకంటే ఆ రోజు రాయలసీమలో ఉన్నటువంటి తటాకాలన్నీ కూడా జలకలతో నిండు కుండల్లాగా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో చూసాం. మళ్ళీ తిరిగి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క రతనాల సీమ ఏదైతే ఉందో, ఈవేళ రాయలసీమలో ప్రతి జలాశయం కూడా నిండు కుండల్లాగా కలకల్లాడుతూ ఉన్నాయని అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి విషయంలో ఈవేళ స్పష్టంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఇంత అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఈరోజు అదే రకమైనటువంటి డ్రామాలు, అదే రకమైనటువంటి సెట్టింగ్స్ పెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాం. మేము కూడా ఏదైనా డ్రామాలంటే ఎక్కడైనా రాజకీయ నాయకులు ఏదైనా డ్రామా లేకపోతే సినిమాల్లో సెట్టింగ్లు చూసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష. కానీ రాజకీయాల్లో కాకుండా రైతాంగంలో కూడా, అంటే రైతుల దగ్గర కూడా డ్రామాలు, రైతుల దగ్గర కూడా సెట్టింగ్లు వేసేటటువంటి పరిస్థితి మరి ప్రపంచ చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరే మనం చూసినటువంటి పరిస్థితి ఉందేమో అని అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే, మరి ఆ రోజు ఏదైతే హంద్రీనివా, ఎందుకంటే హంద్రీనివా ఏదైతే ఉందో ఆ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక అర్బస్తా సిమెంట్ పెట్టలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఆఖరికి కరెంటు బిల్లుల బకాయిలు కూడా చెల్లించకుండా వదిలిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. పాలకొల్లు రాష్ట్రీయ జన సంక్షేమ ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ఎంపీ, మాజీ మంత్రి చేగుండి వెంకట హరిరామ జోగయ్య తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సేన లక్ష్యం అన్ని కులాలకు సంబంధించి వెనుకబడిన వారి సంక్షేమానికి ఈ సేన పాటుపడుతుందని తెలిపారు. దీనికోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కమిటీలోని అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. నూతన సేన అన్ని కులాల పేదల అభ్యుదయానికి, అభివృద్ధికి కృషి చేస్తుందని జోగే వివరించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ గౌరవ సలహాదారుగా ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో కార్యనిర్వహణ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్, చవాకుల నరేష్, డాక్టర్ KSPN వర్మ, గుడాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ ఏ ఇతర కుల సంఘాలకు పోటీ మాత్రం కాదని విశదపరుస్తున్నాం. వివిధ కుల సంఘాల సభ్యులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కులాల యొక్క సంఘాల యొక్క సభ్యులు ఈ సంఘంలో చేరి సమాజ సేవ చేసుకునేందుకు ఎటువంటి అభ్యంతరం కూడా ఉండబోదని ప్రకటిస్తున్నాం. రాష్ట్రీయ జన సంక్షేమ సేన రాష్ట్రంలోని అన్ని కులాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి అభ్యున్నతికి, అంటే ఈడబ్ల్యూఎస్ వారికి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారి యొక్క సంక్షేమానికి పాటుపడి
వాటి యొక్క ఫలాలను వాళ్ళు అందిపుచ్చుకునే వరకు కూడా ప్రజాస్వామికంగా అంటే డెమోక్రటిక్గా పాటుపడేటువంటి సంస్థ ఇది అని చెబుతున్నాం. ప్రతి పార్టీ తమ ప్రభుత్వం స్థాపించే ముందు ఎన్నికలలో వివిధ వాగ్దానాలతో వారి యొక్క పార్టీ మేనిఫెస్టోలు అంటూ ప్రకటిస్తూ వారు ప్రభుత్వం స్థాపించగలిగితే వివిధ వాగ్దానాలు నెరవేరుస్తామని అంటూ ప్రకటనలు గుప్పిస్తూ ప్రజల ఓట్లను దక్కించుకోవటం సామాన్యమైన విషయమే. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఉంటూ కేవలం కాపుల యొక్క సంక్షేమం పట్ల మాత్రమే కేంద్రీకరించి పనిచేస్తూ వచ్చాను. రాజకీయంగా జనసేన పార్టీకి మద్దతు ప్రకటిస్తూ కాపు సంక్షేమ సేన పనిచేస్తూ వచ్చిన మాట మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దీనివల్ల మాకు అంటే ఈ కాపు సంక్షేమ సేనలో ఉండేటువంటి కాపు కులస్తులకు కులముద్ర పడటమే కాకుండా మా మద్దతు వల్ల సర్వ కుల సంక్షేమం కోరుకునేవాడైనా పవన్ కళ్యాణ్ గారిపైన కూడా కులముద్ర పట్టడం దురదృష్టకరం. ఈ పరిణామం దృష్ట్యా ఇది ఉభయత్ర మంచిది కాదని తెలుసుకున్న నేను ఈ రోజు నుంచి కాపు సంక్షేమ సేనను వీడి బయటకు రావడం జరిగిందని మనం చేస్తున్నా. నాతో పాటు విశాఖ వాస్తస్తులు కాపు సంక్షేమ సేన గౌరవ అధ్యక్షుడు బొలిసే సత్యనారాయణ గారు, కడప జిల్లా రాజంపేట వాసస్తులు కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షుడు సాయి ప్రసాద్ గారు, పాలకొల్లు వాసస్తులు నరేష్ గారు అంటే జనరల్ సెక్రటరీ అంతకుముందు వారు, దాని కొంతమంది ప్రముఖులు కూడా బయటకు రావడం జరిగింది. కాపు సంక్షేమ సేన ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన కాపుల సంక్షేమం కేవలం కాపు సంఘాలతోనే సాధ్యపడుతుందని నేను అనుకోవటం లేదు. అన్ని కులాల సంఘీభావంతో కూడా కాపుల సంక్షేమం సాధించగలుగుతాము అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఇది గ్రహించే ఇక నుంచి వివిధ కులాలను కలుపుకుని కాపుల సంక్షేమంతో పాటు ఇతర కులాల సంక్షేమాన్ని కూడా కోరదలుచుకోవటం ఒకటి. రాజకీయ పార్టీలో ఎటువంటి ప్రమేయం లేకుండా కేవలం పేదల యొక్క అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ యొక్క సంక్షేమానికి మాత్రమే పరిమితి అయ్యి పనిచేయటం మంచిదని గ్రహించిన నేను వివిధ కులాల ముఖ్యులను కలుపుకుని రాష్ట్రీయ జన సంక్షేమ సేన సంస్థను ఈ రోజు స్థాపించడం జరిగిందని తెలియపరుస్తున్నాను. సంస్థ అన్ని ప్రయోజనాలు అందరి ప్రయోజనాల గురించి మాత్రం కాదు, ఓన్లీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ యొక్క ప్రయోజనాలు కోరి మాత్రమే ఈ సంస్థను స్థాపించాం మేము. అది సుస్పష్టం. మిగతా కళ్యాణ మండపాల లేదా అసెంబ్లీ సీట్ల ఇవన్నీ కాదు. దీంట్లో మా వేలెట్టడం కానీ మా ప్రమేయం మాత్రం కానీ ఏమాత్రం కూడా ఉండదు. రాజకీయంగా ఏమాత్రం కూడా దీంట్లో మేము వేలెట్టే పరిస్థితి ఉండదు. కేవలం ఈ అన్ని కులాల యొక్క ఆర్థికంగా వెనకబడినటువంటి తరగతుల యొక్క సంక్షేమాన్ని ఫలాన్ని వారికి అందే వరకు మా ప్రయత్నాలు మేము చేయటానికి మాత్రమే ఈ సంస్థను స్థాపించామనేటువంటి సుస్పష్టం. మొగల్దూరు మండలం పేరుపాలెం బీచ్ లోని అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రత దినోత్సవం పురస్కరించుకొని బీచ్ లో స్వచ్ఛ భారత్ నిర్వహించి బీచ్ పొడవునా తాడి చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కలెక్టర్ నాగరాణితో పాటు జిల్లా అధికారులు, పలు
కళాశాలలో స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ నాయకర్ జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. నేటి యువతకు దీనిపై ప్రతి ఒక్క అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులు చేయాలని కోరారు. ఈ సందర్భంగా విప్ నాయకర్ జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. నేటి యువతకు దీనిపై ప్రతి ఒక్క అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులు చేయాలని పిలుపునిచ్చారు. మేడం మైన్యూట్గా ఏర్పాటు వెళ్ళిపోవాలి అమ్మాయి ఇలా రండి ఆయన సార్ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ బోర్డు ఈ గారు క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ ఇప్పుడు తాటి టెంకలు నాటే కార్యక్రమాన్ని డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే మరి ముఖ్య అతిథులు ఉన్నారో సార్ డిఎఫ్ఓ గారు మీరు ఇటు మీరు వదిలేండి సార్ డిఎఫ్ఓ గారు సార్ ఎమ్మెల్యే గారు ఒకసారి రైస్ కొంచెం వెనక్కి పెట్టరు. మన ఈ ప్రభుత్వం ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్ అండ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉందో వాళ్ళు ఈరోజు ప్రతి తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు 20వ తారీఖు సెప్టెంబర్ ప్రపంచ బీచ్ క్లీనప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచెస్లో. అందులో భాగంగా మన ఇక్కడ పేరుపాలెం బీచ్ కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బీచ్గా పర్యావరణానికి రక్షణకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్, మండల లెవెల్ ఆఫీసర్స్ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే వారితో పాటు స్కూల్ చిల్డ్రన్ ఎల్బీ చర్ల, వేములదేవి రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి, అలాగే ఆదిత్య కాలేజెస్, వైఎన్ కాలేజెస్, రకరకాల కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అట్లాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిఎస్డబ్ల్యూఎస్, ఇట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రొద్దుటే అందరూ కూడా వచ్చి ఈ బీచ్ క్లీనప్లో కొన్ని వందలు వేల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరిలోకి పర్యావరణ రక్షణ మీద ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఇందులో వారందరూ పార్టిసిపేట్ చేయడం ఇంత సక్సెస్ఫుల్గా జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రోజు కూడా 3rd సాటర్డే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అన్ని మున్సిపల్ వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. మున్సిపల్ కమిషనర్స్, పంచాయత్ సెక్రటరీస్, ఎంపీడీఓస్ అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పేసి దాన్ని మరొకసారి అంటే మన జిల్లాలో మనం ముందే బ్యాన్ చేసుకున్నాం, రీఇటరేట్ చేసుకుంటూ అది అమలు ఎలా జరుగుతుంది అనేది చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్
హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాల్గొలు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో 29/2025 శనివారం అనగా ఈ రోజు కొట్టాయం మండపం నందు శ్రీ స్వామివారి రుద్రహోమం జరిగింది. ఈ హోమం నందు పూజల్లోని 6 టికెట్లను దంపతులతో పూజలు చేయించుకున్నారు. అభిషేక్ పండిట్ బొమ్మిడిపాటి వెంకన్న, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప, అనిల్ గారు భక్తులతో పూజలు చేయించారు. ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ధర్మకర్తలు దుర్గా పెద్దిరాజు, నాలం నాగవెంకట సురేఖ, పినిశెట్టి శ్రీనివాస్, కొండ్రెడ్డి సూర్యనారాయణ, పెన్నుమిర్చ శ్రీదేవి, బాసిన అప్పల నాగసత్యనారాయణ, బందరపు కుమారి, నీలాపు సింహాచలం, నీలాపు మణి పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ముచ్చల శ్రీనివాస్, సూపరింటెండెంట్ వాసు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలుగా వేడుకల్లో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలోని పెనుమదం రోడ్లో ఉన్న అంజలి మానసిక వికలాంగుల కేంద్రంలోని మానసిక వికలాంగులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. తీసుకోవాలమ్మా వీడియో ఎవరైతే అందరికీ నమస్కారం. మన ప్రీతమ ప్రధానమంత్రి అలా అవుతాం. అనే కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 వరకు వారి పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పాలకొల్లు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరియు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన అంజలి మానసిక వికలాంగుల స్కూల్లో ఒక భోజన వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ అంజలి మానసిక వికలాంగులకి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన భారతీయ యువమోర్చా వారి నాయకులందరికీ కూడా పాలకొల్లు పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి యువమోర్చా అధ్యక్షులు పవన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్తే అండి. నిత్యం దేశం గురించి ఆలోచించే వ్యక్తి, భారతదేశమే నా కుటుంబం అనే భావించే వ్యక్తి, భారతదేశంలో ఎప్పుడు ఎన్నడూ చూడలేనంత అభివృద్ధి కలిగించిన వ్యక్తి, మన భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే వ్యక్తి మన గౌరవనీయులు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ యొక్క వేడుకల్లో భాగంగా భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో
మన పెనుమాదం రోడ్లో అంజలి వికలాంగుల మానసిక వికలాంగుల కేంద్రంలో వాళ్ళ వికలాంగులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా యువ మోర్చాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి చాలా సంతోషంగా వాళ్ళకి భోజనాలు పెట్టడం జరిగిందండి. మన ఈ మోడీ గారు ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ మోడీ జనధన వేడుకలు భాగంగా ఈ కార్యక్రమం చేశాము. నరేంద్ర మోదీ గారు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవాలు నిర్వహించమని బీజేపీ జాతీయ పార్టీ పిలిపించింది. అందులో భాగంగానే మన భారతీయ జనతా పార్టీ పాలకొల్లు పట్టణ శాఖ అధ్యక్షులు మిత్రులు కొల్లి కొండప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సేవా పక్షోత్సవాలు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మరి యువమోర్చా ఆధ్వర్యంలో ఈ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో మరి భోజన వితరణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈరోజు భోజన వితరణ కీర్తి చంద్ నాయుడు గారు చేయడం చాలా అభినందనీయం. మరి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకలు యువమోర్చా ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ కూడా గత 3 రోజుల నుంచి కూడా 6 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పాలకొల్లు అంజలి మానసిక వికలాంగుల స్కూల్లో చాలా చక్కగా ఆ పిల్లలతో పాటు మనం చూస్తుంటే భగవంతుడి స్వరూపుల కింద ఉన్నారు. మాకు వాళ్ళకి చక్కగా ఈ అన్న వితరణ చేయడం అనే భాగ్యం మాకు కలగడం ముఖ్యంగా మా పార్టీ యువమోర్చా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ప్రసాద్ గారు ఈ సిబ్బంది కూడా ఆ పిల్లలు చాలా చక్కగా సొంత బిడ్డల్లాగా వాళ్ళే తినిపిస్తూ వాళ్ళే చూస్తున్నారు. నిజంగా వీళ్ళు భగవంతు స్వరూపులు అంటాం. ఎందుకంటే వీళ్ళు ఎవరి ఇళ్ళల్లో అయితే పుట్టారో ఆ ఇంటిలో ఏ లోటు కూడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇలాంటి ఉన్న పిల్లల ఇళ్ళల్లో ఆ తల్లిదండ్రుల వాళ్ళ ఫ్యామిలీ చాలా ఉచిత స్థానంలో ఉంటుంది. ఇంచేతనంటే భగవంతుడు వాళ్ళకి ఈ రూపంలో వచ్చి ఆ చేసి సేవ చేయించుకుంటూ వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని నిర్దేశించడం అనేది వీళ్ళ రూపంలో జరుగుతుంది. కనుక ఇలాంటి పిల్లల్ని మనం దైవ స్వరూపంగా మనం చూడటమే కాకుండా ఈ స్కూల్ కూడా చాలా చక్కని వాతావరణంలో చాలా క్లీన్ అండ్ చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వేంచేసి ఉన్న తమ ప్రవచన కార్యక్రమం నిర్వహించవలసిందిగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆహ్వానించగా జనవరి 2026 వరకు వారు ముందుగా నిర్ణయించిన ప్రదేశములకు వెళ్లవలసి ఉన్నదని, జనవరి 2026 మాసములోని సంక్రాంతి తదుపరి విచ్చేయున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఎంకే ప్రసాద్, ప్రధాన అర్చకులు శ్రీ పానింగపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్యులు శ్రీ వింజమూరి రంగాచార్యులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మొదటికి ఇక్కడికి వచ్చేసామండి. మళ్ళీ దాటి వచ్చేసారంటే మళ్ళీ అక్కడ వచ్చేసరికి మీ రోడ్లోనే వెతుకుతున్నాను. చంద్రమా ఆస్ఫిరతి దీర్ఘమాయుః చంద్రమా ఆస్ఫిరతి దీర్ఘమాయుః మొదటికి ఇక్కడికి వచ్చేసామండి. మళ్ళీ దాటి వచ్చేసారంటే మళ్ళీ అక్కడ వచ్చేసరికి మీ రోడ్లోనే వెతుకుతున్నాను. చంద్రమా ఆస్ఫిరతి దీర్ఘమాయుః
మొదటికి ఇక్కడికి వచ్చేసామండి, మళ్ళీ దాటి వచ్చేసారంటే మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మీ రోడ్లోనే వెతుకుతున్నాను. చంద్రమా ఆస్ఫిరతి దీర్ఘమాయు చంద్రమా ఆస్ఫిరతి దీర్ఘమాయు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.